ఇప్పుడు ఎటు చూసినా కల్తీ ఆహారం దొరికి ఈ రోజుల్లో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఇమ్యూనిటీ పవర్ బాధన పడుతున్నారు కాబట్టి రకరకాల రోగాలు బాధన పడుతున్నారు కాబట్టి సీజనల్ వ్యాధులు ఎదురవుతున్నారు కాబట్టి మీ ఇచ్చే సలహా ఏంటి? ఇమ్యూనిటీ పవర్ ఏం చేయమంటారు విష్ణునారాయణ గారు? ఇమ్యూనిటీకి ప్రత్యేకంగా మందులే ఉండవండి. చక్కటి ఆహారం, చక్కటి నిద్ర, చక్కటి వ్యాయామం అంటే వాకింగ్, ఒక పాజిటివ్ మైండ్ సెట్. నెగటివ్ మైండ్ సెట్ ఇట్ సెల్ఫ్ లీడ్స్ టు అంటే లోవరింగ్ ఆఫ్ ద ఇమ్యూనిటీ. తెలుసా మీకు? ఒక నెగటివ్ ఆలోచన అనేది ఒక ఇమ్యూనిటీ తక్కువ పడటానికి కారణం. ఒక డిప్రెషన్, ఒక స్ట్రెస్, తర్వాత ఒక సమస్య, ఈ ప్రాబ్లము, ఈ భయము. ఇప్పుడు చాలా మంది ఏంటంటే తాడును చూసి పాము అనుకున్నాం అనుకో, ఇమ్యూనిటీ పడిపోద్ది. తాడును చూసి పాము అనుకోవద్దు. దాన్ని కరెక్ట్ గా కనుక లైట్ వేసినట్లయితే ఇది పాము కాదు తాడు అని తెలిసిన తర్వాత రిలాక్స్ అవుతారు మనిషి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జబ్బుల విషయంలో కూడా తాడును చూసి పాము అనుకోకండి, అనవసరంగా భయపడకండి. కాబట్టి కృష్ణరావు గారు మీరు చెప్పేది ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే ఇమ్యూనిటీ కూడా పెరిగిద్ది, నెగిటివ్ మైండ్ సెట్ ఉంటేనే సగం ఇమ్యూనిటీ దెబ్బతీరుదంట. కాబట్టి మనం పాజిటివ్ మైండ్, మంచి ఎక్సర్సైజు, మంచి వాతావరణంలో ఉండటం వల్ల కూడా మనిషికి ఆరోగ్య స్థితిగతుల మీద ఆధారపడింది అన్నారు. మంచి సలహా ఇచ్చారు. ఓకే, సమయం అయిపోయిందండి. చర్చలో పాల్గొన్నందుకు విష్ణురావు గారికి, అదేవిధంగా ప్రభుకుమార్ గారికి, హరీష్ తెన్నెడ్డి గారికి, శ్రీహరి గారికి ధన్యవాదాలండి. అది ప్రధానంగా తెలంగాణలో ఎటు చూసినా డెంగ్యూ వ్యాధి అనేది బాగా ప్రబలిపోయింది. కాబట్టి ప్రకృతి ప్రసాదించినటువంటి వాతావరణాన్ని మనం చేతులాడి చెడగొట్టుకోకుండా పరిశుభ్రమైన వాతావరణంలో ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాలు మనం పరిశుభ్రించుకుంటూ కాచి చల్లార్చి నీళ్ళు తాగుంటూ మన ఆరోగ్యం మనం కాపాడుకుందాం. ఇది మిడ్ డే డిబేట్. రేపటి మిడ్ డే డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.